ఇక్కడ పెట్టుకొని ఇలా పెడుతున్నారు. ఈ పెట్టే మూమెంట్ ఏమవుతుంది, అది లూజ్ అవుతుంది, ఈ హెయిర్ బయటకు వచ్చేస్తుంది. ఇలా వద్దు. బాబీ పిన్. సో ఇది పెట్టేటప్పుడు ఏంటంటే ఇలా లూజ్ అయిపోయి డివైడ్ అయిపోయి ఇట్లా బయటకు వచ్చేస్తా ఉందండి. పిన్ పెట్టినా కూడా స్టే చేయట్లేదని చాలా మంది పిన్ కి స్టార్టింగ్ పట్టుకొని నీట్ గా పెడదామని చూస్తున్నారు. ఆ పెట్టే మూమెంట్ లో ఏమైతుంది, అది లూజ్ అయి బయటకు వచ్చేస్తుంది. అక్కడ కాదు పట్టుకునేది. పిన్ ఏదైతే ఉంటుందో అది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ టెక్నిక్. ఇలాగే అని రూల్ ఏం లేదు. బట్ ఆ మిస్టేక్ అవ్వకుండా హెల్ప్ అవుద్దని చేస్తున్నాను అంతే. ఏదైతే ఉంటుందో నేను పిన్ ఎక్కడ పట్టుకున్నాను, మిడిల్లో పట్టుకున్నాను. జస్ట్ ఫింగర్ తో ఓపెన్ చేశాను, లేదంటే ఫింగర్ రింగ్ తో కానీ బ్యాంగిల్ కానీ వాచ్ కానీ ఉంటే వాటితో ఓపెన్ చేసి సరిపోతుంది. అంతేగాని ఇలా వద్దు. ఓపెన్ చేశాను, ఎక్కడ పట్టుకున్నాను నేను, పిన్ని సెంటర్లో పట్టుకున్నాను. దెన్ ఏదైతే ఉంటుందో ఈ హెయిర్ని మొత్తాన్ని ఇట్లా పట్టుకున్నాను. దెన్ పిన్ తీసుకొని జస్ట్ ఇన్సైడ్ పెట్టాను. ఇలా అంటలేదు, పిన్ని ఎండ్ నుంచి పుష్ చేస్తున్నాను. ఇక్కడ హైట్ గా వచ్చింది కదా, మళ్ళీ ఇంకొక పిన్ తీసుకున్నాను, ప్రెస్ హియర్, దెన్ క్రాస్ గా ఇంకొక పిన్ పెట్టాను. లాక్ అయిపోతుంది. మనం లాగినా కూడా రాదు. సో మల్టిపుల్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్ లో మీకు ఈజీగా గుర్తుండిపోయే టెక్నిక్ ఇది. వాల్యూమ్ ఉందనుకోండి, 2 పిన్స్ సరిపోలేదు అనుకోండి, 3rd పిన్ పెట్టాను. 4th వన్ ఇటు సైడ్ పెట్టట్లేదు, ఆపోజిట్ డైరెక్షన్ నుంచి 4th పిన్ పెట్టాను. అంటే 1 2 3 4 ఇంకా మూమెంట్ అనేది అవ్వదు. పిన్ స్ట్రాంగ్ గా లాక్ అయి ఉంటుంది. ఓకే, కొంతమంది పైన పెడుతున్నారు పిన్. పైన పెట్టొద్దు, పిన్నింగ్ ఏరియాలోనే పెట్టాలి పిన్ అనేది.